అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏది మిత్రులు అడుగుతా ఉన్నారు, ఏది తీన్మాన్ మల్లన్న ఏది గెలిచిన తర్వాత మా గురించి మాట్లాడట్లేదు. 100% గెలిచిన తర్వాత కాదు, ఎప్పుడైనా కానీ ప్రజల కోసమే, నిరుద్యోగుల కోసమే, విద్యార్థుల కోసమే, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని నిలబడతారు తీన్మాన్ మల్లన్న. ఎందుకంటే ఎవడో చెప్పినవి మా ఏది నమ్మి అట్లా మోసపోకండి మిత్రులారా. ఎందుకంటే మీరు ఏదో ఆ గ్రూపులలో చర్చలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తున్నది. ఏ గ్రూపులో చర్చలు చేసినా కానీ తీన్మాన్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాన్నే ఉంటాడు, 100% ప్రజల పక్షాన్నే కొట్లాడతాడు. తర్వాత ప్రభుత్వానికి ఒకవేళ సూచనలు 100% చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేం కాబట్టి, అధికార పక్షంలో తీన్మాన్ మల్లన్న ఉన్నాడు కాబట్టి 100% సూచన చేస్తాడు. ఆయన ఆల్రెడీ ఏది డిఎస్సి పోస్ట్పోన్ విషయం కానీ, తర్వాత గ్రూప్ 2 అంశం కానీ, వీటన్ని అంశాలపైన కూడా ఇప్పటికే లెటర్ రాసిండు. లెటర్ రాసిన తర్వాత చేపి ఇట్లా కానీ అంటే ఇట్లా ఉట్టినే ఇట్లా చేసేందుకు ఉండదు మిత్రమా, అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే 100% చిత్తశుద్ధితోటి 100% ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం తీన్మాన్ మల్లన్న కొట్లాడుతూనే ఉన్నాడు, కొట్లాడతాడు కూడా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ టీజీపీఎస్సీ కూడా అక్కడ కూడా చైర్మన్ కూడా స్పందించాలి. ఆయన కూడా గతంలో చైర్మన్ ఉన్నట్టు, ఆ జనార్దన్ రెడ్డి ఉన్నట్టు ఈయన కూడా మహేందర్ రెడ్డి ఉంటే మంచిది కాదు. ఎందుకంటే విమర్శలు వస్తూ ఉన్నాయి, వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. దాని గురించి మాట్లాడకుండా తర్వాత వాళ్ళని మొత్తం ఒక గందరగోళానికి గురి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి 100% ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కానీ, ఇక్కడ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ అందరికి సంబంధించి ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. పోస్టుల పెంపు అనేటువంటి విషయం మరి ఆ విషయం కూడా చర్చ చేసి నిజంగా అవకాశం ఉంటే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి పోస్ట్పోన్ అడుగుతూ ఉన్నారు. పోస్ట్పోన్ అనేటువంటిది పెద్ద విషయం కాదు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పోస్ట్పోన్ అనేటువంటిది చేసేస్తే వాళ్ళు 4 రోజులు లేటుగా పెట్టమంటారు ఎగ్జామ్, ఏమవుతుంది? మొత్తం కొంపలన్నీ కూలిపోతున్నాయి. ఈ 15 నుంచి వాళ్ళు పెట్టకుండా సపరేట్ కూకుంటే ఏం కాలేదు కదా. కాబట్టి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు మాకు టైం దొరకట్లేదు, ఒక ఎగ్జామ్కి మధ్య టైం లేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి న్యాయమైన డిమాండ్ దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన తీన్మాన్ మల్లన్న కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులారా ఎట్టి పరిస్థితుల్లో తీన్మాన్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన ఉంటాడు, బాధితుల పక్షాన్నే ఉంటాడు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవడో చెప్పిండని చెప్పేసి ఎవడో రకరకాలుగా రెచ్చగొడతా ఉంటారు. ఆ రెచ్చగొట్టినవి రెచ్చిపోతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మంచి సానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పనులు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి మొత్తం కూడా చర్చలు జరుగుతున్నప్పుడు దానికి మనం కొంతవరకు సమయం పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక డిఎస్సి వాయిదా కావాలి చెప్తున్నాగా మిత్రమా, నేను చెప్పేది ఏం చెప్తున్నా ఇంకా 100% నేను ఏమంటున్నంటే దాని గురించి మీరు తీన్మాన్ మల్లన్న పైన రకరకాలుగా దుష్ప్రచారం చేయడానికి రకరకాల శక్తులని అక్కడ కేటీఆర్ బ్యాచ్ మొత్తం కూడా ఉసిగొల్పింది. అయినా కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న ప్రజల పక్షాన్నే ఉంటాడు. 100% క్యూ న్యూస్ కూడా ప్రజల పక్షాన్నే మాట్లాడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి దయచేసి లైక్ చేయండి, ఒక్క నిమిషం దానికోసం కేటాయించండి. పోస్ట్పోన్ కావాలని మిత్రమా, మేము అడుగుతుంది కూడా అదే, మేము కూడా అదే చెప్తున్నాము. డిఎస్సి పోస్ట్పోన్ కావాలని అంటారు కదా మీరు, డిఎస్సి కావాలి. తర్వాత ఇక్కడ గ్రూప్ 2 కూడా డిసెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వేయకండి అని కూడా కొంతమంది అంటున్నారు. ఏం చేస్తాం చెప్పు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కానీ వేయమని చెప్పేసి ఎక్కువ డిమాండ్ అయితే వస్తుంది.